హలో అందరికీ నమస్తే. అనుకున్నట్లే అమెరికన్ యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే ఇండియాకి ఏంటి ప్లస్ మైనస్ అనేది ఇంతకుముందు ఒక వీడియో చేసి ఉన్నాను. అల్టిమేట్గా ఫైనల్లీ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. డొనాల్డ్ ట్రంప్ గెలవడం వల్ల ఇప్పుడు పర్టికులర్లీ ఇండియాకి ఎలాంటి కోఆపరేషన్ ఫ్రమ్ ద అమెరికా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఏ సెక్టార్స్ ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వబోతుంది బికాస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యుఎస్ఏ అని చిన్నపాటి అనలైజ్ చేసే ప్రయత్నం చేశాను. ఇంతకు ముందే చెప్పాను నేను, డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి ఎలాంటి ట్రేడ్ పరమైన ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే H1B వీసా పరంగా ఎలా ఉంటుంది, లేకపోతే టెక్నికల్గా మనకు ఐటీ ప్రొఫెషనల్కి ఎలాంటి హార్డ్షిప్ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు ట్రంప్ అఫీషియల్గా గెలిచారు. సో ట్రంప్ అంటే డెఫినెట్గా అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్, అమెరికా అగైన్ అంటాడు, అమెరికా గ్రేట్ అంటాడు. సో అమెరికా విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ డొనాల్డ్ ట్రంప్. అందులో మరీ ముఖ్యంగా వ్యాపార పరంగా, లేకపోతే అమెరికన్స్కే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలనే ఒక నినాదం డొనాల్డ్ ట్రంప్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, ఇంతకుముందు 10 years కూడా ఉండింది. ఇప్పుడు కూడా అదే 10 years అదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అతను స్లోగన్గా ఉండిందనమాట. ఈ క్రమంలో ఇప్పుడు గెలిచేశారు. ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆయన ఇమిగ్రెంట్స్ మీద పడతాడు. H1B వీసాలు ఎవరైతే ప్రొఫెషనల్స్ అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అక్కడికి వెళ్ళేదానికి ఉండాల్సిన H1B వీసా ఇబ్బంది అవుతుంది. H1B వీసా దొరికినా కానీ అక్కడికి వాళ్ళతో పాటు వెళ్ళే డిపెండెంట్స్కి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకకుండా ఇబ్బంది అవుతుంది. తర్వాత ట్రేడ్ పరంగా చూసుకుంటే ఈ మల్టీలేటరల్ ట్రేడ్ కానీ బైలేటరల్ ట్రేడ్ కానీ కంప్లీట్గా యుఎస్ఏకి అనుకూలంగా ఉండేదానికి ట్రేడ్ మలుచుకుంటాడు ఇప్పుడు అతను. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సేల్స్ని వాళ్ళ యొక్క డిఫెన్స్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటిలో అమెరికాతో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ కొనిపించే ప్రయత్నాలు, ఆ ట్రేడ్ అయితే ఎక్కువ పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత చైనా మీద ఒక రకమైన ఒక వార్ ప్రకటించేసి చైనా చుట్టుపక్కల దేశాల్లో లైక్ ఇండియా, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే చైనా బోర్డరింగ్ కంట్రీస్తో ఏవైతే ఉన్నాయో వాటితో ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పర్టికులర్లీ ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్లో రూల్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీకి అయితే ఇంకా మంచి మిత్రుడు దొరికారు ప్రపంచవ్యాప్తంగా. అమెరికా డొనాల్డ్ ట్రంప్ పర్టికులర్లీ నరేంద్ర మోడీకి ఒక మంచి మిత్రుడు. ఇప్పుడు ఇండియాలో సివిల్ రైట్స్ వైలేషన్ జరిగిన, రిలీజియస్ ఇంటాలరెన్స్ పెరిగిపోయినా, లేకపోతే అట్రాసిటీస్ పెరిగిపోయినా ఇప్పుడు అమెరికా నుంచి పెద్ద ఒత్తిడి అయితే ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఆల్మోస్ట్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ప్రమోట్ చేసే లీడరు. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు పాలస్తీనా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా ఆయన పాలస్తీనాని ఇజ్రాయెల్ని అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తారు. ఆయన గెలిచిన వెంటనే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు ఆయనకు కంగ్రాచులేట్ చేశారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే డెఫినెట్గా యూక్రెయిన్ అంశానికి వచ్చేసరికి, యూక్రెయిన్ యాజ్ వెల్ యాజ్ రష్యా అంశం వచ్చేసరికి ఖచ్చితంగా పుతిన్తో ట్రంప్కు ఉండే కార్డియల్ రిలేషన్ వల్ల డెఫినెట్గా ఆ యుద్ధం తీవ్రతని కొంచెం తగ్గించే ప్రయత్నం అయితే జరగచ్చు. ఇవి గ్లోబల్లీ డిఫరెంట్ కార్నర్స్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంపాక్ట్, పర్టికులర్లీ అమెరికన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందనే అంశం. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, డెఫినెట్గా ఇక్కడ నుంచి జరగబోయే సివిల్ రైట్స్ విషయంలో, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్లో, లేకపోతే ఇక్కడ ఇంటలెక్చువల్స్ మీద జరిగే దాడి విషయంలో మాత్రం అమెరికా నుంచి ఖండన దొరకదు. H1B వీసా ఇక్కడ నుంచి ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు అంత ఈజీగా వీసాస్ దొరకవు. వాళ్ళకు H1B వీసాస్ ఇచ్చిన డిపెండెంట్స్గా అక్కడికి వెళ్ళిన వెంటనే ఎంప్లాయ్మెంట్ దొరికేదానికి ఆస్కారం లేదు. తర్వాత ఇక్కడ నుంచి ఉన్నటువంటి డిఫెన్స్ డీల్స్ చాలా ప్రధానంగా ఇండియా నుంచి కానీ లేకపోతే వేరే దేశాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డిఫెన్స్ డీల్ కుదుర్చుకునేదానికి ఆస్కారం ఉంది. తద్వారా అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్కి అయితే పెద్ద మొత్తంలో మేలు చేస్తారు. తర్వాత పర్టికులర్లీ ఇండియాతో చైనాని న్యూట్రల్ చేసేదానికి మాత్రం ఇండియాతో టూ మెనీ డిఫెన్స్ డీలు, తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్లు ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క మోడర్నైజేషన్ కొంత అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బైలేటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్లు జరిగినప్పుడు డెఫినెట్గా కొంచెం టెక్నికల్ ఎక్స్చేంజ్ జరుగుద్ది. తర్వాత ట్రైనింగ్ ఎక్స్చేంజ్, రెండు దేశాల ఆర్మడ్ ఫోర్సెస్ మధ్య ఉన్నటువంటి ట్రైనింగ్ యొక్క మెథడ్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఉన్న ట్రైనింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికన్ సోల్జర్స్ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న బెటర్ టెక్నిక్స్ అన్ని ఇండియన్ సోల్జర్స్ నేర్చుకుంటారు. తద్వారా ఏంటంటే కొంచెం డిఫెన్స్ ఫోర్సెస్ పర్టికులర్లీ ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం
ట్రైనింగ్ పరంగా లేకపోతే టాక్టికాలిటీ పరంగా కొంచెం రిఫైన్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. అండ్ అమెరికా గ్రేట్ అనే ప్రాస్పెక్ట్లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏ దేశంతో ఎలాంటి బైలేటరల్ రిలేషన్లో ముందుకెళ్ళినా కానీ ఖచ్చితంగా అమెరికన్ యొక్క డొనాల్డ్ ట్రంప్ హిమ్సెల్ఫ్ ఏ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్స్ యొక్క ఇంట్రెస్ట్లను చాలా బలంగా కాపాడతారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ కమలా హ్యారిస్ ఓడిపోయేదానికి, డొనాల్డ్ ట్రంప్ గెలిచేదానికి కార్పొరేట్స్ చాలా పెద్ద మొత్తంలో ఫండింగ్ డొనాల్డ్ ట్రంప్కి చేశారు. కమలా హ్యారిస్కి డొనాల్డ్ ట్రంప్కి అందినంత డబ్బు అందలేదు. సో క్యాంపెయిన్ చాలా స్మూత్ అండ్ సక్సెస్ఫుల్గా అండ్ చాలా అగ్రెసివ్గా అనుకున్న మేనర్లో అనుకున్న వేలో అక్కడ క్యాంపెయిన్ చేసేదానికి డొనాల్డ్ ట్రంప్కి రిపబ్లికన్ పార్టీకి దొరికిన సపోర్ట్ డెమోక్రాట్స్కి కమలా హ్యారిస్కి దొరకలేదు. మనం చూసుకున్నట్లయితే ఇలాన్ మస్క్ ఆల్మోస్ట్ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ని. సో ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళే వచ్చి ముందుకొచ్చి సపోర్ట్ చేశారంటే వేరే కార్పొరేట్ సంగతి ఇంకా మనం చెప్పుకొని అవసరం లేదు. ఈ విధంగా మనము అక్కడ ఎవరైతే కార్పొరేట్స్ పెద్ద మొత్తంలో డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేశారో డెఫినెట్గా ఆ కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ని కాపాడేదానికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటితో, పర్టికులర్లీ ఇండియా లాంటి పెద్ద మార్కెట్తో మాత్రం టూ మెనీ బిజినెస్ డీల్స్, పర్టికులర్లీ డిఫెన్స్ డీల్స్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ లాంటి ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఆద్యుడు ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి కంపెనీకి కూడా ఖచ్చితంగా ఇండియా నుంచి పెద్ద మొత్తంలో రాయల్టీస్ వచ్చి అతని బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇండియాలో ఈసారి ఎక్కువ జరిగేదానికి డెఫినెట్గా ఆస్కారం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఇది లాస్ట్ టెన్యూర్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఒక అమెరికాకు ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్గా చేయగలరు. ఆల్రెడీ ఒక లాస్ట్ 2016 to 2020 ఒక టెన్యూర్ అయిపోయింది డొనాల్డ్ ట్రంప్, ఇది 2వ టెన్యూర్. ఈ టెన్యూర్ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యేదానికి అవకాశం లేదు మళ్ళీ. అందుకని ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రెసిడెంట్షిప్ టెన్యూర్లోనే ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ని, తర్వాత అమెరికాలో కూడా తన బిజినెస్ని ఎంత ఎక్స్పాండ్ చేయగలిగితే అంత ఎక్స్పాండ్ చేసుకునేదానికి ఈసారి డొనాల్డ్ ట్రంప్ దగ్గర తనకున్న ర్యాపో అనండి, తనకున్న సాన్నిహిత్యం అనండి, లేకపోతే డొనాల్డ్ ట్రంప్తో ఇలాన్ మస్క్ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనండి, వాట్ ఎవర్ వి కాల్, డెఫినెట్గా ఈసారి ఇలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్ అందరికీ పెద్ద మొత్తంలో బెనిఫిట్ అయ్యేదానికైతే చాలా చాలా ఆస్కారం ఉంది. అలాంటి కార్పొరేట్స్ అందరూ ఈసారి ఇండియాలోకి వచ్చి ఎలాంటి ట్రేడ్ డీల్స్ చేసుకొని అమెరికా గ్రేట్ అగైన్ అమెరికన్స్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికా ఎక్కువ అమెరికన్ ఎకానమీ ప్రాస్పర్ అయ్యేదానికి ఏ దేశాలతో ఎలాంటి డీల్స్ చేసుకున్నారన్నది మాత్రం రాబోయే రోజుల్లో తెలియాలి. కానీ ఒకటైతే క్లియర్గా చెప్పగలను, 100% ఇండియాతో మళ్ళీ ఎక్కువ డిఫెన్స్ డీల్స్ అయితే జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఇలాన్ మస్క్కు సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యం ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఈసారి ఇండియాలో ఈ 4 ఇయర్స్లో, కమింగ్ 4 ఇయర్స్లో మాత్రం ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఆ ట్రేడ్ ఖచ్చితంగా ఎంటర్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.